గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మ్యాథమెటిక్స్ పేపర్ 2Aలో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్లో ఉన్నాం కదా, అందులో షార్ట్ ఆన్సర్స్. ఫైండ్ ది మ్యాక్సిమం ఆర్ మినిమం వాల్యూ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ 2x - 7 - 5x². ఏ వాల్యూ దగ్గర మ్యాక్సిమం కానీ లేదా మినిమం కానీ ఈ ఎక్స్ప్రెషన్కి ఉంటుంది, అది మనం ఫైండ్ చేయాలి. గివెన్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఈజ్ -5x² + 2x - 7, అంటే ax² + bx + c ఆ ఫామ్లో రాసాం. ఇప్పుడు కంపేర్ చేయాలి. a = -5, b = 2, c = -7. a = -5, దట్ ఈజ్ లెస్ దెన్ 0 కదా, అంటే -5x² + 2x - 7 హ్యాస్ absolute maximum at x is equal to -b/2. ఆ -b/2a ఎంత అనేది ఫైండ్ చేయాలి. అంటే x is equal to 1/5. సో 1/5 కాబట్టి మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ చేయాలి. 1/5 దగ్గర మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. ఇక్కడ ముందరే అబ్సల్యూట్ మ్యాక్సిమం కదా, లెస్ దాన్ 0 అయితే మనకి సినాప్సిస్లో ఉంది. సో మ్యాక్సిమం వాల్యూ ఇస్ 4ac - b²/4, అది -34/5. ఈ రకంగా చేయాలి. ఏ అంటే x² తాలూకా కోఎఫిషియంట్ నెగిటివ్, లెస్ దాన్ 0 కాబట్టి దానికి అబ్సల్యూట్ మ్యాక్సిమం ఉంటుంది. ఎక్కడ అంటే x is equal to -b/2a దగ్గర. అది నెక్స్ట్ ఫైండ్ ది రేంజ్ ఆఫ్, ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. x² + x + 1/x² - x + 1. దీని ముందర లెట్ y is equal to, అంటే y అనుకోవాలి, అనుకుని క్రాస్ మల్టిప్లై చేసి డిస్క్రిమినెంట్ ఫైండ్ చేయాలి. డిస్క్రిమినెంట్ అంటే b² - 4ac డెల్టా. సో y × x² - x + 1 is equal to x² + x + 1, which implies that yx² - yx + y, ఈ x² + x + 1ని లెఫ్ట్కి తీసుకోద్దు. -x² - x - 1 is equal to 0, ఎందుకంటే ax² + bx + c is equal to 0 ఫార్ములాకి తెచ్చుకోవడానికి అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే x² కామన్ తీద్దాం. x² ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుని అందులోంచి x² కామన్ తీస్తే y - 1 × x² ప్లస్ అలాగే x టర్మ్స్ ఎక్కడున్నాయో చూద్దాం. -yx - x, సో -y - 1 × x ప్లస్ కాన్స్టెంట్ y - 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఖచ్చితంగా, ఎందుకంటే x ఈజ్ రియల్ అని తెలుసు, ఎందుకంటే ఇక్కడ ఈ x² అనేది ఉంది కదా, అంతా దానిది డిస్క్రిమినెంట్ ఫైండ్ చేద్దాం. b² - 4ac > 0. x ఈజ్ రియల్ అని ఇచ్చారు కాబట్టి డిస్క్రిమినెంట్ > 0. సో విచ్ ఇంప్లైజ్ దట్ డిస్క్రిమినెంట్ అంటే ఏంటి, b² - 4ac > 0 మస్ట్ బి అనమాట. సో -y - 1 హోల్ స్క్వేర్ b², -4 × a y - 1 c y - 1 > 0. ఎక్స్పాండ్ చేస్తే ఈ రకంగా వచ్చింది. -3y² + 10y - 3 > 0 అని వచ్చింది. ఇప్పుడు మైనస్తో మొత్తం డివైడ్ చేస్తే 3y² - 10y + 3, దట్ ఈజ్ లెస్ దాన్ > 0. ఎప్పుడైతే సైన్ చేంజ్ చేస్తామో ఇక్కడ మారుతుంది, లెస్ దాన్ > 0. అంటే ఇప్పుడు మళ్ళీ దీన్ని 3y - 1 × y - 3 అని చెప్పి రాద్దాం. ఈజ్ లెస్ దాన్ > 0, విచ్ ఇంప్లైజ్ దట్, అంటే వైకి వాల్యూస్ ఎలా వచ్చాయి, y లైజ్ బిట్వీన్, ఒకటేమో 1/3 ఇంకోటేమో 3 కదా. సో y లైజ్ బిట్వీన్ 1/3, ఎలా రాస్తుందాన్ని 1/3 ఈజ్ లెస్ దాన్ > y లెస్ దాన్ > 3. ఇక్కడ లెస్ దాన్ > సింబల్ ఉంది కదా, సో అది 1/3 లెస్ దాన్ > y లెస్ దాన్ > 3. ఈ రకంగా
చేయాలి. అంటే రేంజ్ ఏంటవుతుందన్నమాట 1/3 అండ్ 3. అంటే y లైజ్ బిట్వీన్ 1/3 అండ్ 3. ఈ రకంగా చేయాలి. చాలా ఇంపార్టెంట్. ముందర దీని అందరినీ కూడా వై అనుకుని క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఎక్స్ ఈజ్ రియల్ తెలుస్తున్నది కదా అంతా. సో ఎక్స్ ఈజ్ రియల్ కాబట్టి డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. అంటే b² - 4ac గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. అప్పుడు దాని నుంచి ఫైండ్ చేసి ఈ రకంగా రేంజ్ ఫైండ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొకటి ఫైండ్ ది రేంజ్ ఆఫ్ x + 2 by 2x² + 3x + 6. సో లెట్ y ఈజ్ ఈక్వల్ టు x + 2 by 2x² + 3x + 6 అనుకో. సేమ్ అలాగే ఉంటాయి. పైన ఎలా చేస్తాం అలాగే క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఎక్స్ ఇస్ రియల్, ఈ ముందర ax² + bx + c ఈజ్ ఈక్వల్ 0 ఫామ్లో రాద్దాం. ఎక్స్ ఇస్ రియల్ కాబట్టి విచ్ ఇంప్లైజ్ దట్ డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, విచ్ ఇంప్లైజ్ దట్ b² - 4ac గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. మళ్ళీ ఫైండ్ చేస్తే ఈ రకంగా వచ్చింది 39y² -10y - 1 లెస్ దాన్ ఈక్వల్ టు 0. ఎందుకంటే ఇక్కడ మైనస్ సైన్ వచ్చింది, మళ్ళీ ఇందాకలాగా మళ్ళీ ప్లస్ సైన్ అంటే లెస్ దాన్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఈ రకంగా రాదు. అంటే 13y + 1 × 3y - 1 లెస్ దాన్ ఈక్వల్ టు 0, విచ్ ఇంప్లైజ్ దట్ y లైజ్ బిట్వీన్ క్లియర్గా తెలిసిపోతుంది -1/13 1/3 కదా. y ఈజ్ 13y ఈజ్ ఈక్వల్ టు -1, y ఈజ్ ఈక్వల్ -1/13. ఇక్కడ 3y ఈజ్ ఈక్వల్ టు 1 అంటే y ఈజ్ ఈక్వల్ టు 1/3. సో y లైజ్ బిట్వీన్ -1/13 అండ్ 1/3. ఈ రకంగా అంటే రేంజ్ ఏంటవుతుంది -1/13, 1/3. ఈ రకంగా చేస్తాం. నెక్స్ట్ ప్రూవ్ దట్ 1/3x + 1 + 1/x + 1 minus 1/3x + 1 × x + 1 does not lie between 1 and 4 if x is real. మళ్ళీ y ఈజ్ ఈక్వల్ టు 1/3x + 1 + 1/x + 1 minus 1/3x + 1 × x + 1. అంటే 1కి 4కి మధ్యలో ఉండదు అని చెప్పి చూపించాం. సో ఇంప్లైజ్ దట్ ఎల్సిఎం తీసి చేశాక ఇక్కడ వరకు మళ్ళీ ax² + bx + c ఈజ్ ఈక్వల్ 0 ఫామ్లో రాస్తే ఈ రకంగా వచ్చింది 3y × x² + 4y - 4 × x + y - 1 ఈజ్ ఈక్వల్ 0. ఎక్స్ ఈజ్ రియల్ అప్పుడు ఏమవుతుంది డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. b² - 4ac గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, విచ్ ఇంప్లైజ్ దట్ 4y - 4 హోల్ స్క్వేర్ minus 4 × 3y × y - 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. So which implies that 16y² + 16 - 32y - 12y² + 12y greater than equal to 0. 4y² - 20y + 16 greater than equal to 0. ఇప్పుడు ఇందులోంచి దీనికి కూడా అంతే ఫ్యాక్టరైజ్ చేస్తే y - 1 × y - 4 greater than equal to 0. అంటే y less than equal to 1 or y greater than equal to 4 అంతే కదా. సో అంటే y does not lie between 1 and 4 అదే కదా. ఇగో ఇలాగా ఇంటర్వెల్స్ ఇలా మనం చేసుకుంటే నేను పిక్ పెడతాను చేసి, అప్పుడు ఈజీగా తెలుస్తుంది. y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కన్నా y తక్కువ ఉంది అంటే ఈ పార్ట్ అంటే 1 నుంచి లెఫ్ట్కి కదా. ఇగో యారో మార్క్ పెట్టారు కదా ఆ డైరెక్షన్. y గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 4 అంటే 4 కన్నా ఎక్కువ ఉంది అంటే ఇక్కడి నుంచి రైట్ సైడ్ 4 కన్నా ఎక్కువ అంటే 4 తర్వాత నుంచి వచ్చేది యారో మార్క్ డైరెక్షన్ ఉంది కదా అది. అంటే ఈ 1 ఇటుపక్క ఇది ఉంది అటుపక్క అది ఉంది అంత. సో కాబట్టి 1కి 4కి మధ్యలో ఎక్కడా లేదు అంతే కదా. 4 తర్వాత ఉంది, ఇటుపక్క ఏమో 1 కన్నా తక్కువ ఉంది. సో కాబట్టి y డస్ నాట్ లై బిట్వీన్ 1 and 4 అని చెప్తాం. అంత రేంజెస్ ఇటు ఎంతవరకు ఉన్నది అనేది మనకు తెలియదు కదా, అంత లెస్ దాన్ ఈక్వల్ టు 1 అంటే. సో కాబట్టి -∞ to 1 యూనియన్. నెక్స్ట్ ఎక్కడి నుంచి మళ్ళీ అక్కడ ఉంది రైట్ సైడ్ గ్రేటర్ దాన్ 4 అంటే 4, అక్కడి నుంచి +∞, అది ఎంతవరకు అనేది మనకు తెలియదు. సో కాబట్టి 4, ఈక్వల్ టు 4 అందుకని 4 ఉంటుంది. ఇటుపక్క కూడా అంతే ఈక్వల్ టు 1 లెస్ దాన్ ఈక్వల్ టు 1 అందుకని 1 ఉంది. ఆ రకంగా చూడాలి మన రేంజ్.
4, అది చెప్తాం అన్నమాట. ఎందుకంటే 4 నుంచి స్టార్ట్ అవుతుంది, అది +∞ అంతే. 4 కూడా ఉంది, ఇంక్లూడింగ్ 4, అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అందుకనే స్క్వేర్ బ్రాకెట్ పెట్టాం. స్క్వేర్ బ్రాకెట్ పెడితే దాని అర్థం ఏంటంటే ఇంక్లూడింగ్ 4 అనమాట. అలాగే ఇక్కడ 1 ఇంక్లూడింగ్ 1 అదనమాట. సో కాబట్టి ఈ రకంగా అంటే 1కి 4కి మధ్యలో లేదు, అంతే కదా. ఈ రకంగా ఉందన్నమాట. ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ రిమైనింగ్ ఇంకొక వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.